కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. రీసెంట్ టైమ్స్ లో సినిమా ఫెయిల్యూర్స్ కి రకరకాల కారణాలు చూపిస్తున్నారు మేకర్స్. ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గిపోయిందంటూ, రీ రిలీజ్లు స్ట్రైట్ రిలీజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయంటూ, ఓటీటీల ప్రభావం కూడా థియేట్రికల్ రన్ మీద ఉందంటూ కొత్త కొత్త థియరీలను తెర మీదకు తీసుకొస్తున్నారు. మరి నిజంగానే ఈ రీజన్స్ వల్లే థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ పడిపోతున్నాయా? కర్ణుడి చావికి 100 కారణాలు అన్నట్టు సినిమా ఫెయిల్యూర్స్ కి కూడా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టికెట్ రేట్ సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం, ఏ సినిమా అయినా నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తుండడం సినిమా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందన్నది మేజర్ గా వినిపిస్తున్న వాదన. రీసెంట్ టైమ్స్ లో రీ రిలీజ్ ట్రెండ్ వెండితెర మీద గట్టిగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమాలు న్యూ రిలీజెస్ కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తున్నాయన్నది నయా డిస్కషన్ పాయింట్. ఆ మధ్య భైరవం వసూళ్ల మీద కలేజా రీ రిలీజ్ ప్రభావం పడిందని చిత్ర యూనిటే స్వయంగా కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. రీ రిలీజ్ల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందన్న విషయంలో సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కంటెంట్ బాగుండాలే గాని పోటీతో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా మంచి విజయం సాధిస్తుందని చెప్పారు. ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్ తో వచ్చి బిగ్ అయిన చిన్న సినిమాలు చాలా ఉన్నాయన్నారు మురళీమోహన్. ఓ ఫ్యామిలీలో 4 పిల్లల్ని కలిసి వాళ్ళు భార్యాభర్త కలిసి సినిమాకి వెళ్తే, సినిమాకి వెళ్ళే టికెట్ల ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కంటే థియేటర్లో ఖర్చు ఎక్కువైపోయింది. దీని గురించి చాలామంది, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కూడా అన్నారు, బయట మార్కెట్లో ఏ రేటుకి అమ్ముతున్నారో థియేటర్స్లో కూడా అయ్యేటట్టుగా చేస్తామని. థియేటర్స్కి రాకపోతే జనం వాళ్ళు ఏమవుతుందంటే గిట్టుబాటు అవ్వట్లేదు. ఎన్నో థియేటర్లు ఉన్నాయి మనకి. అంటే మీరు అనుకున్నన్ని ఎక్కువ రావట్లేదు కదా. ఎన్ని వచ్చినాయి చెప్పండి. ఇప్పుడు దాకా రీ రిలీజ్కి వచ్చిన సినిమాలు ఎన్ని ఉంటాయి? ఓ 10 ఉంటాయా? ఒక 20 ఉంటాయా? అంతే కదా. సంవత్సరం అంతే అంతే తప్ప అది చిన్న సినిమాకి ఇది అంటానికి లేదు. చిన్న సినిమా అనేది సక్సెస్ అవ్వాలనేది డెఫినెట్గా అవ్వాలి సార్. చిన్న సినిమా ఉంటేనే 10 మందికి, కొత్త వాళ్ళకి, చిన్నవాళ్ళకి మరి ఇది పని దొరికేది. పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద యాక్టర్లని, పెద్ద పెద్ద వీళ్ళని, లేకపోతే ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి టెక్నీషియన్స్ని అందరిని పెట్టి చేస్తారు తప్ప ఇండస్ట్రీని నమ్ముకొని ఇక్కడే ఉన్న వాళ్ళతో సినిమాలు తీయాలంటే చిన్న సినిమాలు వాళ్ళే తీస్తారు. అందుకని చిన్న సినిమా రావాలి, చిన్న సినిమా బతకాలి. కమిటీ కుర్రాళ్ళు, కోర్టు, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు బిగ్ స్టార్ కాస్ట్ లేకపోయినా మంచి హిట్స్ గా నిలిచాయి. కేవలం కంటెంట్ ను నమ్ముకొని వచ్చిన ఈ సినిమాలు నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. అందుకే మేకర్స్ కంప్లైంట్స్ పక్కన పెట్టి కంటెంట్ మీద దృష్టి పెడితే ఆడియన్స్ ఆటోమేటిక్ గా థియేటర్లకు వస్తారంటున్నారు క్రిటిక్స్. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచింది కింగ్డమ్ టీమ్. ఇప్పటికే టీజర్స్, సాంగ్స్ తో మెప్పించిన రౌడీ టీమ్ తిరుపతిలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ట్రైలర్ ను లాంచ్ చేసింది. మరి ఈ ట్రైలర్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అయిందా? సినిమా విషయంలో రౌడీ ఫ్యాన్స్ అంచనాలు ఎలా ఉన్నాయి? కింగ్డమ్ టీమ్ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. తిరుపతిలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేసింది యూనిట్. ఈ ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు మరింత పెంచేసింది. ఇన్నాళ్లు కథనాల విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చిన యూనిట్ ఒక్కో అప్డేట్ తో ఆడియన్స్ కు హింట్స్ ఇస్తోంది. ఇప్పుడు ట్రైలర్ తో మూవీ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చింది. ట్రైలర్ లో యాక్షన్, ఎమోషనల్ సీన్స్ తో పాటు విజువల్ గ్రాండియర్ కూడా హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ లుక్, డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో రౌడీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ముందు నుంచి ఊరిస్తున్నట్టుగా బ్లాస్ట్ అనే రేంజ్ లో ఉంది కింగ్డమ్ ట్రైలర్. ముఖ్యంగా ట్రైలర్ చూశాక సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. జెర్సీ లాంటి హాట్ టచింగ్ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరి చేస్తున్న సినిమా కావడంతో కింగ్డమ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం తన కంఫర్ట్ జోన్ ను దాటి కొత్తగా ట్రై చేశారు గౌతమ్. జూలై 31న రిలీజ్ అవుతున్న కింగ్డమ్ కోసం అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తో టచ్ లో ఉండాలంటే సినిమా అప్డేట్సే ఉండాలనుకోవడం లేదు ఈ జనరేషన్ హీరోయిన్స్. ముఖ్యంగా సీనియర్ సెగ్మెంట్ లో ఉన్న బ్యూటీస్ సిల్వర్ స్క్రీన్ మీద కెరియర్ స్లో అయినా సోషల్ మీడియాలో మాత్రం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఈ క్రేజ్ అందాల భామలను ట్రెండ్ లో ఉంచేందుకు బాగానే హెల్ప్ అవుతుంది.
నుంచి సినిమా అప్డేట్స్ రాక చాలా కాలం అవుతుంది. కానీ ఈ బ్యూటీ పేరు మాత్రం ఎప్పుడు న్యూస్ హెడ్లైన్స్ లోనే వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా రిలేషన్షిప్ వార్తలతో పాటు గ్లామరస్ సోషల్ మీడియా పోస్ట్లతో ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు శామ్. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటున్నారు. తన సినిమాలకు సంబంధించిన న్యూస్ తో పాటు ర్యాంప్ వాక్లు, వెకేషన్ ఫోటోస్ తో ఆన్లైన్ లో హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా తమన్నా షేర్ చేస్తున్న ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న ప్రజ్ఞా జైస్వాల్ సోషల్ మీడియాలో మాత్రం సూపర్ ఫామ్ లో ఉన్నారు. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ గ్లామర్ వరల్డ్ తో టచ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ ట్రెండ్ అందాల భామలకు బాగానే హెల్ప్ అవుతుంది. ప్రభాస్ లైనప్ లో ఫ్యాన్స్ ను ఊరిస్తున్న క్రేజీ మూవీ స్పిరిట్. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ సినిమా మీద అంచనాలు డబుల్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చెప్పిన మాటలు డార్లిన్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ ను ఫస్ట్ టైం పోలీస్ డ్రెస్ లో చూపించబోతున్నారు ఈ క్రేజీ డైరెక్టర్. యానిమల్ తో ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీస్ సెట్ చేసిన సందీప్ డార్లింగ్ సినిమాను అంతకు మించి అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన సందీప్ ప్రెజెంట్ మ్యూజిక్ సిట్టింగ్స్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో సినిమా మీద ఆడియన్స్ లో ఏమాత్రం బజ్ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ తో సినిమాను ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్లో ప్రారంభించబోతున్నామని మరోసారి కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు ఒకే షెడ్యూల్లో షూటింగ్ అంతా పూర్తి చేసేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నామన్నారు సందీప్ రెడ్డి వంగ. ఇప్పటికే మెక్సికోలో స్పిరిట్ కోసం లొకేషన్స్ ఫైనల్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అక్కడే స్టార్ట్ చేస్తామని గతంలోనే కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గా హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రీ ఈ సినిమాలో డార్లింగ్ కు జోడీగా నటించబోతున్నారు. ఇలా షూటింగ్ ముందే అన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్న సందీప్ వీలైనంత త్వరగా ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను తన రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా డిఫరెంట్ జానర్ లో ప్లాన్ చేస్తున్నారు నీల్. అందుకోసం భారీ స్టార్ కాస్ట్ ను సెట్ చేశారు. ఇంతకీ జూనియర్ మూవీలో సర్ప్రైజ్ చేయబోతున్న స్టార్స్ ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం. వార్ 2 ప్రమోషన్స్ తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు తారక్. ఈ సినిమా కోసం భారీగా బరువు తగ్గి స్లిమ్ లుక్ లోకి మారిపోయారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను మల్టీ స్టారర్ గా ప్లాన్ చేస్తున్నారు నీల్. ముఖ్యంగా హిట్ ఫార్ములా లాగా మారిన మలయాళ స్టార్ హీరోలు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు. కోవిడ్ టైంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ నటుడు టోవినో థామస్. లూసిఫర్, మిన్నల్ మురళి లాంటి సినిమాలతో పాపులర్ అయిన ఈ మలయాళ స్టార్ హీరో తారక్ మూవీలో కీ రోల్ లో నటిస్తున్నారు. అయ్యప్పన్నం కోశియం సినిమాతో నేషనల్ లెవెల్లో పాపులర్ అయిన బీజు మీనన్ కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ భామ రుక్మణి వసంత్ ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 జూన్ 25 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ ఈ ఏడాదిలోనే ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. దేవరాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తారక్ వార్ 2 తో నేషనల్ ఆడియన్స్ కు మరింత దగ్గర అవ్వబోతున్నారు. అందుకే ఎన్టీఆర్ నీల్ సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా అన్ని లాంగ్వేజెస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. స్టార్ హీరోల సినిమాల మధ్య భారీ గ్యాప్ వస్తూ ఉండడంతో అభిమాన నటులను మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. అందుకే ఆ గ్యాప్ ను కవర్ చేయడానికి రీ రిలీజ్లు ప్లాన్ చేశారు మేకర్స్. రీ రిలీజ్ అంటే ఏదో ఆసామాషిగా కాదు, స్ట్రైట్ మూవీస్ రేంజ్ లో సందడి చేస్తున్నారు. మరి ఈ ట్రెండ్ నిర్మాతలకు లాభసాటిగానే ఉందా? రీ రిలీజ్లతో అంతా హ్యాపీయేనా? మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన క్లాసిక్ మూవీ అతడు. ఈ సినిమాను మహేష్ బర్త్డే సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. రీమాస్టర్ చేసిన వెర్షన్ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాతో రీ రిలీజ్ రికార్డులు తిరగరాస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రీ రిలీజ్ ట్రెండ్ మొదలైన కొత్తలో హిట్ మూవీస్ ను మళ్లీ తెరమీద చూసేందుకు అభిమానులు థియేటర్స్ కు క్యూ కట్టారు. ఖుషి, పోకిరి, గబ్బర్ సింగ్, సింహాద్రి లాంటి సినిమాలు స్ట్రైట్ రిలీజ్ లో ఎంత సందడి చేశాయో రీ రిలీజుల్లో అంతకన్నా ఎక్కువ బజ్ క్రియేట్ చేశాయి. స్ట్రైట్ రిలీజుల్లో పెద్దగా మెప్పించకపోయినా జల్సా, ఆరెంజ్ లాంటి సినిమాలు రీ రిలీజులో బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటి క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అయినా ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు. ఆ మధ్య తొలి ప్రేమ, ఆదిత్య 369, నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ లాంటి క్లాసిక్స్ మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చినా థియేటర్స్ దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. కొన్ని సినిమాలు మళ్లీ రిలీజ్ అయిన సంగతే ఆడియన్స్ కు తెలియలేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. భారీ ఖర్చుతో సినిమాను రీమాస్టర్ చేసిన నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. యమదొంగ విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన యమదొంగ సినిమా రీ రిలీజ్ అయినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో రీ రిలీజ్ ట్రెండ్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 9. బై బై.